బెంగళూరు వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండని రేవంత్ రెడ్డి బ్రతిమలాడుతున్నాడు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దివాళా తీయించి 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల సభలో తెలంగాణ సీఎం తీరుపై కేటీఆర్ కన్నెర్ర చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను వరంగల్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తడిసిన మొక్కజొన్న, పత్తి పూర్తిగా తడిసిపోయాయి. రైతులు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పత్తి, మొక్కజొన్నలు తడిసిన కారణంగా కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళి ఏది చేసినా భారీగానే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వేసిన బాహుబలి రాజప్రసాద ప్రాంగణం సెట్టింగ్ ఇప్పటికీ ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా కనువిందు చేస్తోంది. మరోసారి మహేష్ బాబు సినిమా కోసం భారీ సెట్టింగులు వేయించే పనిలో ఉన్నాడు జక్కన్న. 100 ఫీట్ల ఎత్తుతో విశాలంగా ఉండేలా భారీ ఎల్ఈడీ టవర్ సెట్టింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్టింగ్ నిర్మాణం సందర్భంగా తీసిన వీడియో వీక్షించండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. నీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు.
ఎమ్మెల్యే. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.